హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సండే ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:32 అవుతుంది టైం అయితే. కిచెన్, వంటగది చాలామంది ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇంట్లో. మేబీ అందుకే దీన్ని హార్ట్ ఆఫ్ ద హౌస్ అంటారేమో. కొంతమంది అమ్మాయిలకి ప్రస్తుతానికి ఇష్టం లేకపోయినా బట్ త్రూ ద ఏజ్ ఈ ప్లేస్ ఒక మంచి డివైన్ స్పేస్ లాగా అనిపిస్తుంది కదా. అండ్ వీ విల్ ఆల్సో డ్రీమ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్పేస్ ఇన్ ద హౌస్. నా కిచెన్ ఇలా ఉండాలి అని చెప్పి. సో ఫైనలీ మా వదినకి కూడా ఆ కోరిక తీరిందనమాట. మీలో చాలామందికి తెలుసు మా అన్నయ్య వాళ్ళు ఇల్లు రెనోవేట్ చేసుకున్నారు అని చెప్పి. టుడే ఐ ఆమ్ హియర్ టు ఆర్గనైజ్ దేర్ ఎంటైర్ హౌస్ అండ్ స్టార్టెడ్ విత్ ద కిచెన్ ఫస్ట్. కిచెన్లో ఫస్ట్ అన్నిటికంటే స్టార్ట్ చేసింది ప్యాంట్రీతో. అండ్ యాజ్ యూ సీ ఆల్ ద ఐటమ్స్ ఆర్ ఫ్రమ్ నెస్టేషియా. And each and every jar has their unique design and of course so eye pleasing. ఇన్స్టెంట్గా ఆ ఏస్థెటిక్ లుక్ని కిచెన్కి ఇచ్చేస్తాయి ఇలాంటి జార్స్. అండ్ మా ఇంట్లో నా ప్యాంట్రీలో ఏవైతే జార్స్ ఉన్నాయో సిమిలర్ జార్స్ ఇక్కడ కూడా ఉండబోతున్నాయి అనమాట. బికాజ్ మా వదినకి ఈ ప్యాటర్న్ చాలా అంటే చాలా నచ్చింది. స్పెషలీ ద బటర్ఫ్లై లిడ్ వచ్చిన జార్స్ ఏదైతే ఉందో దట్ వాజ్ హర్ ఫేవరెట్. ఇందులో 3 డిఫరెంట్ సైజెస్ వస్తాయి అన్నమాట. 1000 ml, 900 ml అండ్ 700 ml ఉంటుంది. అండ్ అన్నీ సెట్ ఆఫ్ 4 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ మై అబ్సల్యూట్ ఫేవరెట్. ఇవి హనీబీ డిజైన్డ్ జార్స్. దీని మూత మీద హనీబీ ఉంటుందన్నమాట. ఇది నా కిచెన్లో కూడా మీరు అబ్వియస్లీ చూసి ఉంటారు. అండ్ ఇది 900 ml కెపాసిటీ. మన ఎవ్రీడే యూస్ చేసే పల్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్. లైక్ కందిపప్పు, శనగపప్పు, బాస్మతి బియ్యం, సేమియా ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి లార్జ్ క్వాంటిటీలో బాగా పడుతుందన్నమాట. నేను ఇవి సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను అండ్ ఈచ్ సెట్లో 4 వస్తాయి. అండ్ మా వదిన ఇంతకుముందు ఎప్పుడూ గ్లాస్ ఐటమ్స్ ఆర్ గ్లాస్ జార్స్ యూజ్ చేయలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం షీ ఈస్ యూజింగ్ దిస్. అండ్ ఫిల్ చేస్తున్నప్పుడల్లా అంటూనే ఉంది, నేను బ్రేక్ చేసేస్తానేమో తీసేటప్పుడు అది ఇది అని చెప్పి. ఐ సింప్లీ సెడ్, ఒక్క జార్ ఇరక్కొట్టావనుకో నెక్స్ట్ ఇది ఎలా వాడాలో నీకే అర్థమైపోతుంది అని చెప్పి. బట్ ప్లాస్టిక్ ఐ కంప్లీట్లీ సే టు అవాయిడ్. అంతకుముందంతా మా ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్సే ఉండేవన్నమాట. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసేసి ఇప్పుడు పెద్దగా అన్నీ గ్లాస్ జార్స్ ఉండేటట్టు చూస్తున్నాను. ఈ కిచెన్లో ఆల్మోస్ట్ 3 to 5 గ్లాస్ క్యాబినెట్స్ వచ్చినాయి. ఇది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ అనమాట. సో ఇక్కడ పల్సెస్ అన్ని పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఎవ్రీడే తీసి యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఇక్కడ సెట్ చేశాను. అండ్ దిస్ కిచెన్ ఈజ్ జస్ట్ నాట్ లైక్ మై కిచెన్. మా వదిన చాలా చాలా మినిమలిస్ట్ అనమాట. మినిమలిస్ట్కి ఎగ్జాంపుల్ తను చెప్పాలి అని అంటే. అండ్ ఒక వస్తువుని చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తుంది. అండ్ చాలా రోజుల వరకు యూజ్ చేస్తుంది. తనకి వస్తువులు బోర్ కొట్టవన్నమాట. షీఈస్ క్వైట్ ఆపోజిట్ టు మీ టు బి వెరీ. అండ్ ఆ వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎంత జాగ్రత్తగా వాడుతుందంటే లాస్ట్ వరకు అది ఇంకా పాడైపోయి నన్ను ఇంకా పడేవే అంటే దానికి నోరుంటే షీ వుడ్ డెఫినెట్లీ ఆస్క్, దట్ ఐటమ్ వుడ్ డెఫినెట్లీ ఆస్క్, ఇంకా నన్ను పడేవే నా సర్వీస్ అయిపోయింది అని చెప్పి. పాపం వాటికి నోరు లేదు కాబట్టి అవి చెప్పుకోలేవు. అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన షెల్ఫ్ అనమాట. అండ్ ఇందులో ఈ టాల్ జార్స్ పెడుతున్నాను విచ్ ఇస్ 1300 ml కెపాసిటీ. ఆ బాల్ లిడ్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ నా ఫేవరెట్ అండ్ ఐ జస్ట్ లవ్ దాట్. అండ్ ఆర్గనైజింగ్ దీస్ కైండ్ ఆఫ్ లిటిల్ థింగ్స్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ జాయ్. నాకు అసలు టైర్డ్నెస్ అనిపించదనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు క్రియేటివ్గా కొంచెం మారాలి, లుక్ చేంజ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే. నేను షెల్ఫ్లు ఇలా క్లీన్ చేస్తుంటే ఒకవైపు మోహన్ నాకు ఆ షీట్స్ స్ప్రెడ్ చేయడంలో హెల్ప్ చేశాడనమాట. అండ్ దిస్ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. దానికి మూవ్ అవ్వకుండా చక్కగా గ్రిప్ వచ్చింది అలా కూర్చుని ఉండడానికి. నౌ చాపింగ్ వుడ్ బి సో ఈజీ. అండ్ దెన్ ఇవి సెట్ ఆఫ్ 2 కంటైనర్స్. ఇవి నా దగ్గర కూడా ఉన్నాయి, మీరు చూసుంటారు నా కిచెన్లో. సో ద సేమ్ థింగ్. ఒక దానిలో మసాలా కారం ఉంటుంది కదా అది, ఇంకొక దానిలో ఏమో ఎడిషనల్ షుగర్ ఏదైతే ఎక్స్ట్రా షుగర్ ఉంటుందో అది వేసి పెట్టాననమాట. ఇది సెట్ ఆఫ్ 2 వస్తాయి అండ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ 1000 ml అండ్ ఎయిర్ టైట్ ఉంటాయి కూడా. ఓకే కదా, వాడడానికి ఫీజబుల్గా ఉంది కదా. ఓకే, మరీ ఎక్కువ క్లమ్జీగా లేకుండా. ఓకే.
ఏమో మళ్ళీ కష్టంగా ఉంది నాకు అది. అండ్ టడా! హియర్ కమ్స్ ద షో స్టాపర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. ఇది అయితే ఐ వాజ్ లిటరల్లీ ఇది నేను నా కిచెన్‌లో ఉంచుకోవాలా? మా ఇంట్లో పెట్టాలా? ఐ మీన్ మా వదిన కిచెన్‌లో పెట్టాలా? అనేది నాకు రియల్లీ అర్థం కాలేదనమాట. అండ్ ఫైనల్లీ నేను తన కోసం తీసుకున్నాను కదా! ఓకే. ఇప్పుడు తనకే ఇచ్చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యా. దిస్ ఈస్ అ బ్రాస్ మసాలా బాక్స్ అనమాట. అసలు ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్‌గా ఉందో. దట్ స్పూన్ ఈజ్ లిటరల్లీ సో క్యూట్. ఇది కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసిన తర్వాత అటెన్షన్ గ్రాబ్ చేసింది రియల్లీ. అండ్ దెన్ కమ్స్ ద ఆయిల్ కంటైనర్స్. నేను 2 డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాననమాట. ఒకటి ఇది పెద్దది 1000 ఎంఎల్ కెపాసిటీతో వచ్చింది. అండ్ స్లీక్‌గా అసలు వెయిటే లేదు తెలుసా! చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ వైస్ ఇట్ ఈస్ డ్యూరబుల్ అండ్ ఆల్సో ఎఫర్ట్‌లెస్‌లీ బ్యూటిఫుల్. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఇన్ 1 అనమాట. స్ప్రే కమ్ బ్రష్. మీలో చాలామందికి తెలుసు మా అన్న చాలా హెల్త్ కాన్షియస్. సో, వాడెక్కువ కుకింగ్ చేసుకుంటాడు. వాడి వంట వాడే వండుకుంటాడనమాట ఇంట్లో. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆమ్లెట్స్ చేసుకోవడం కానీ, చికెన్ బాయిల్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి. సో, ఫర్ హిమ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టూల్ అనమాట. ఆయిల్ తక్కువ ఎంత కావాలంటే అంత బై మిస్టేక్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా దీని లోపలికి వస్తుంది. ఆ ట్యూబ్ లోపలికి. దెన్ యూ కెన్ బ్రష్ ఆన్ యువర్ పాన్, దోసాస్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వుడెన్ హ్యాండ్ పెయింటెడ్ ట్రే అనమాట. వెరీ బ్రైట్ కలర్ అండ్ ఈ కిచెన్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో, దీన్ని నేను స్టవ్ పక్కనే పెట్టుకున్నాను. సో దట్ దీని లోపల నేను ఆయిల్ కంటైనర్స్ యాడ్ చేసి, ఒక చిన్న ల్యాంప్ యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ దీన్ని మల్టీపర్పస్‌గా యూజ్ చేయొచ్చు. సర్వింగ్ ట్రే లాగా, లేకపోతే డెకరేటివ్ ట్రే లాగా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే ఇది ఆల్ రౌండర్. అండ్ ద షో స్టాపర్, ద మసాలా బాక్స్ ఈస్ ఓవర్ దేర్. అండ్ ఈ కార్నర్‌లో చిన్న మినీ కాఫీ స్టేషన్ లాగా చేద్దామని చెప్పి అనుకున్నా. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్టవ్ అగైన్. దీని లోపల ఐ మీన్ ఇది ఒక కేక్ స్టాండ్ అనమాట. నేను దీన్ని యూజువల్లీ కిచెన్‌లో స్టాండ్ లాగా యూజ్ చేసి దాని మీద కాఫీ, టీ అండ్ షుగర్ కంటైనర్స్ పెట్టాను. అండ్ ఈ బర్డ్ జార్‌లో స్నాక్స్ మేము రెగ్యులర్‌గా తినే స్నాక్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఒక క్యూట్ థింగ్‌ని ఇక్కడ యాడ్ చేశాననమాట. సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్‌ని. టార్టాయిస్ అండ్ స్నేల్ ఒకదాని పైన ఒకటి. అసలు ఎంత క్యూట్‌గా అనిపించిందో నాకైతే. దే ఆర్ సో టైనీ, సో క్యూట్ అండ్ ఎలిగెంట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. యూజ్ చేసినా చేయకపోయినా ఒక షో పీస్ లాగా ఇక్కడ ఎంత బావుంది గదా! అండ్ మై బ్రెయిన్ ఆల్వేస్ సేస్ ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఇంకా ఏదో యాడ్ చేయాలి. ఇంకా ఏదో యాడ్ చేయాలి అని చెప్పి ఒక 2, 3 సార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేసిన తర్వాత గానీ నేను ఫిక్స్ అవ్వను. ఓకే. ఇది బావుంది అని. దెన్ ఐ థాట్ కొంచెం గ్రీనరీ ఉంటే బావుంటుంది అనిపించింది. అండ్ ఇంట్లో ఉన్న స్నేక్ ప్లాంట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాననమాట. అండ్ ఇన్‌స్టంట్‌లీ ఎలివేటెడ్ ద లుక్ ఈవెన్ మోర్. అండ్ దిస్ కేక్ స్టాండ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఎ గ్రేట్ వన్. మార్బుల్‌ది అది. చాలా హెవీగా ఉంది. అటు కేక్ స్టాండ్‌లాను యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇదిగో ఇలా స్టాండ్‌లాగా గూడా యూజ్ చేయొచ్చు. అండ్ కాఫీ స్టేషన్ అన్నప్పుడు కప్స్ లేకపోతే ఎట్లా? అవి మ్యాండేటరీ గదా! అందుకని ఒక అడ్హెసివ్ హుక్ హ్యాంగర్‌తో ఇక్కడ కప్స్ అన్నీ ప్లేస్ చేశాననమాట. అండ్ మా అన్న రోజుకొక 4, 5 సార్లన్నా బ్లాక్ కాఫీ తాగుతాడు. హి ఈస్ ఎ కాఫీ అడిక్ట్. అండ్ దీస్ కప్స్ మేడ్ దట్ బ్లాక్ కాఫీ లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ టేస్టీ టూ. ఈ కప్స్‌లో తాగడం స్టార్ట్ చేసిన తర్వాత హి స్టార్టెడ్ హావింగ్ 2 మోర్ టైమ్స్ ఇన్ ఎ డే. అండ్ లుక్ ఎట్ ద మినీ కాఫీ స్టేషన్. డజంట్ దిస్ లుక్ సో బ్యూటిఫుల్? నాకైతే బా నచ్చింది. కిచెన్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటి అనంటే ఫ్లోర్ మ్యాట్స్. అండ్ దీస్ ఫ్లోర్ మ్యాట్స్ ఆర్ అబ్సల్యూట్‌లీ గ్రేట్ ఇన్ క్వాలిటీ. అండ్ ఎంత మెత్తగా ఉన్నాయో. అండ్ కరెక్ట్‌గా కిచెన్ కలర్‌కి కూడా మ్యాచ్ అయ్యాయి. అండ్ దిస్ ఈస్ హౌ ద ప్యాంట్రీ లుక్స్ నౌ. డజంట్ దిస్ లుక్ సో ప్రిటీ? మినిమల్, ఫంక్షనల్ అండ్ ఎస్థెటిక్ టూ. వీటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇష్టమున్న వాళ్ళు ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియల్లీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై.